హాయ్ అండి. ఆ వీడియోలో చాలా లెంగ్తీ అయిపోతదనుకోని ఇది సెకండ్ వీడియో కింద తీసాము. మాకు కావాల్సిన సరిపడా పిండి కొద్దిగా తీసేసుకొనియండి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగింది, అల్లం సన్నగా తరిగింది, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి. మాది ఏ వంటకైనా సరిపడా సాల్ట్ మేము పింక్ హిమాలయన్ సాల్ట్ వాడతామండి. ఎందుకంటే మా హస్బెండ్‌కి కొంచెం బీపీ ప్రాబ్లమ్ ఉందండి. అందుకని చెప్పి ఈ సాల్ట్ మేము వాడుతున్నామనమాట. సో ఇది హెల్త్ కూడా మంచిది కదండి. అందుకని ఇది వాడుతున్నాము. సో ఈ పిండి కలిపి పక్కన పెడతామండి. ఇప్పుడు మా బాబుది కూడా మీకు చూపిస్తా. కరివేపాకు కూడా అందులో ఏసేస్తున్నాం అనమాట. నాకైతే అన్నీ ఒక్కొక్కసారి మేము క్యారెట్ తురుము కూడా ఏస్తామండి. మనకు అన్నీ హెల్తీగా ఉన్నదన్నీ ఏసేస్తామనమాట. ఇప్పుడు మీరు చూసారా మా బాబుది అందులో ఉట్టి మిరియాల పొడి, తర్వాత ఉప్పే ఉందనమాట. సరిపడా నూనె పట్టేస్తున్నాము. మీలో ఎంతమంది వాళ్ళకి గారి చికెన్ కర్రీ అంటే ఇష్టమండి? తప్పకుండా వీడియో చూడడం కాదండి, చూసిన తర్వాత కమెంట్ బాక్స్‌లో రాయండి. ఎంతమంది వాళ్ళకిష్టమో. ఇష్టం ఉన్న వాళ్ళందరూ లైక్ కొట్టండి. మీరసలు లైకు కొట్టరు, సబ్స్క్రైబు చేయకపోతే ఎలా తెలుస్తదండి? కానీ వ్యూ అయితే ఉంటుందండి. ఇప్పుడు మా బాబుకి చెప్పాను కదండీ చిట్టి గారెలేస్తున్నానని. ఇవాళ మా బాబుకి మండే ఈరోజు. మా బాబుకి క్యారేజ్‌లోకి ఇది పంపిస్తామనమాట. చికెన్ కర్రీ, గారెలు ప్లస్ పెరుగన్నం నేను తాలింపేసి పంపిస్తానండి. ఇంకా ఏంటండి విశేషాలు? మీ అందరు బాగున్నారని అనుకుంటున్నారు. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా నన్ను గూడా చూసేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమీ లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే మీరేదైనా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్తేనే కదండీ నాకేదైనా చెప్పడానికి అవుతది. నేనేమో ఇలా వచ్చి వీడియో ముందు మాట్లాడేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు నవ్వు వస్తదండి. అసలు ఒక మనిషి కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. అవతలి వైపు నుంచి రిప్లై లేదు. కానీ అందరూ ఏం చెప్తున్నారంటే మొదటిలో ఇలాగే ఉండది అంటున్నాను. కానీ ఇవాళ కాకపోతే రేపు నాకు లైక్ చేస్తారు గదండీ! అందుకని ఆ ఇదిలో అట్టా ఉంటున్నాననమాట. థ్యాంక్ యూ.